నందు ప్రియ సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాల వరకు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదియే. దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పరచబడుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గత పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని బాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించుమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, గత కొన్ని దినాలుగా మనము ఈ సోషల్ మీడియా యూట్యూబ్ పెరిగిన తర్వాత విపరీతంగా ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసిన తర్వాత ఈనాడు చదువు లేని వాళ్ళు కూడా, లేదా కనీసము ప్రాథమిక విద్య చదివిన వాళ్ళు కూడా రోజుకి 2 నుంచి 3 జీబీలు ఇంటర్నెట్ వాడేటటువంటి ఈ పరిస్థితుల్లో ఈనాడు అనేక మంది బోధకులు బయలుదేరి విపరీతమైనటువంటి
వాక్యానుసారము కానటువంటి బోధలే ఈనాడు ఇంటర్నెట్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఎవరికి తోచింది వాడు ఇది దేవుడు నాకు బయలుపరిచిన మర్మం అని చెప్పి ఎవరికి తోచింది వాళ్ళు ప్రకటిస్తూ ఇది నాకు దేవుడు దర్శనంలో చూపించాడని, దేవుడు నాతో ఇలా మాట్లాడాడని, అలా మాట్లాడాడని, మరికొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి దేవుడు ఫలానా వాళ్ళు వస్తున్నారని నాకు చూపిస్తున్నాడు, వాళ్ళని పిలవమంటున్నాడు అని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ విపరీతమైనటువంటి సాతాను సంబంధిత క్రియలను దేవుని యొక్క పరిచర్యలో చేస్తూ దేవుడు స్వస్థపరుస్తాడు మందులు వాడకండి అని చెప్పి టచ్ అని చెప్పి మెడ మీద చేసి వెనక్కి నెట్టి పడేస్తూ ఇలా అనేక రకాలైనటువంటి గారడీలు ఈనాడు మనము క్రైస్తవ సమాజంలో బోధకుల నుంచి క్రైస్తవ బోధకులని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది సాతాను అనుచరులను గురించి ఈనాడు మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎవరికి తోచిన బోధ వాళ్ళు చేస్తూ దేవుడు స్వస్థపరుస్తాడని ఒకడు, ఈ గవర్నమెంటు పోయి ఇంకొక గవర్నమెంట్ వస్తుందని మరొకరు, కాదు ఈ గవర్నమెంటే ఉంటుందని మరొకరు, దేవుడు వారికి ప్రవచన వరం ఇచ్చాడంట, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ముందే దేవుడు వాళ్ళకి చెప్పాడంట. ఇలా రకరకాలైనటువంటి విన్యాసాలను ప్రజలలో పాపులారిటీ కోసం, ప్రజలలో గుర్తింపు కోసం, ప్రజల చేత గుర్తించబడటానికి కోసం, ప్రజల చేత ఎన్నిక అవ్వడానికి కోసం ఇలా రకరకాల పాట్లు ఈనాడు క్రైస్తవ బోధకులు పడడం అనేది చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ఎంత మహా విజ్ఞానపు గని. ఆ జ్ఞానము మనకు అర్థమవుతుంటే, అక్షరము మనకు అర్థమవుతుంటే మన ఆత్మ పరవశము చెందుతుంది. ఆ పారవస్యంలో అయ్యా నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, సాధ్యమైనంత తొందరగా నేను నిన్ను చేరుకొని నీ సన్నిధానంలో ఉండాలని అనిపిస్తుంది. ఆ ఆత్మ పారవస్యము దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమైనప్పుడు. కానీ ఆ అనుభవం లేనటువంటి ఎంతోమంది ప్రబుద్ధులు ఈనాడు లోకంలో ఎన్నిక కోసము, నలుగురి చేత గుర్తించబడటం కోసము ఈనాడు అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ దేవుని నామాన్ని అన్యుల మధ్యలో అపహాస్యం పాలు చేయటం మనము చూస్తూ ఉన్నాం. వారిని బట్టి ఈనాడు అనేకమైనటువంటి క్రైస్తవ వ్యతిరేక ఛానల్స్ వెలసి వాళ్ళు అదే పనిగా రోజు వాళ్ళని రోస్టింగ్ చేస్తున్నటువంటి పేరుతో క్రీస్తును ఎంతలా అవమానిస్తున్నారు అనేది ఆ ఛానళ్లను చూసి వాళ్ళు మాట్లాడే మాటలు వింటే మనకు అర్థమవుతుంది. కాబట్టి అసలు క్రైస్తవ్యం పట్ల పరిశుద్ధులకు, అపోస్తలులకు క్రైస్తవ్యాన్ని భూమి మీద స్థాపించినటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీదకు స్థాపించి ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద ఎలా విస్తరించాలి అనే దానికి అనాది కాల సంకల్పం ప్రకారము ఆయన తన అపోస్తలులను ఏర్పరచుకొని వారి ద్వారా ఆయన రాజ్యాన్ని భూమి మీద ఎలా విస్తరించాడు అనేది పరిశుద్ధ గ్రంథము చూస్తే, చదివితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం అర్థం అవ్వాలి అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, కనీస విద్యార్హత ఉండాలి. ఆ తర్వాత సైన్స్ మీద కొంత అవగాహన ఉండాలి. సైన్స్ అంటే అన్ని రకాల శాస్త్రముల మీద కొంతలో కొంతైనా అవగాహన ఉండాలి. అలా లేకపోతే పరిశుద్ధ గ్రంథము అర్థము కాదు. అనేక మంది ఈనాడు పరిశుద్ధ గ్రంథములో ఉన్న సందర్భాలను వెలికి తీసి దానికి
శాస్త్రీయ దృక్పథాన్ని జోడించినప్పుడు చాలామంది ఏమంటారంటే ఈయన సైన్స్ చెప్తున్నాడు, బైబిల్ చెప్పట్లేదు అంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు సైన్స్ వచ్చిందే, సైన్స్ పుట్టిందే బైబిల్లో నుంచి అన్న విషయము ఈనాడు శాస్త్రజ్ఞులకు తెలియదు, క్రైస్తవులకు అంతకంటే తెలియదు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ముఖ్యంగా అనేక మంది నా పేరిట అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు వస్తారని యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ఈనాడు దాదాపుగా 99% అబద్ధ బోధల్నే మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వింటూ ఉన్నాము. అయితే ఈ పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథము మనకి ఏం తెలియజేసింది, మనం ఏమి వింటున్నాము అన్న విషయాన్ని పక్కన పెడితే పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేసింది, దాని ప్రకారం మనం ఉంటున్నామా లేదా అన్నదే ఈ అబద్ధ బోధల నుంచి మనల్ని రక్షించేటటువంటి ఏకైక ఆయుధము. కాబట్టి గ్రంథం ఏం తెలియజేసింది అనేది మనము చూడాల్సిన, చదవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి, పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాను. అన్యజనుల నిమిత్తము నియమింపబడిన అపోస్తలుడు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు హై ఎడ్యుకేటెడ్, ఆనాటి కాలంలో బాగా చదువుకొని కొంత శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు యూదులలో చాలా అతి కొద్ది మంది ఉన్నారు. అయితే ఇతర జాతుల్లో అంటే గ్రీక్స్లో తర్వాత అనేక రకాలైనటువంటి జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎపిక్యూరియన్లని, సిరియన్లని, ఇలా రకరకాల జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు యూదుల కంటే కొద్దో గొప్ప జ్ఞానము కలిగిన వారు, లోక జ్ఞానము కలిగిన వారు. కాబట్టి వారి కొరకు పౌలును మన రక్షకుడు ఏర్పరచుకొని వారి జ్ఞానాన్ని మించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును ఆల్రెడీ పౌలు గారు ఆయన హైలీ ఎడ్యుకేటెడు, తర్వాత ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, దట్టు ఆయన పరిసయుడు, అదీగాక యూదా జాతిలో బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇన్ని అర్హతలు పౌలు గారికి ఉన్నాయి కాబట్టే పౌలు గారు క్రీస్తుకు వ్యతిరేకంగా ఎంత భయంకరంగా బతికినా పట్టుకోవాల్సిన చోట పౌలు గారిని పట్టుకున్నాడు. ఆయన్ని తన కొరకు బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నారు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క ఖైదీని అయిపోయాను నేను. ఆయనంత జ్ఞాని, ఆయన అనుభవించని లగ్జరీ లేదు, ఆయనకు తెలియని విషయం అంటూ ఏది లేదు. ఆయన నోరెత్తితే దేవాలయంలో ఉన్న హై ప్రీస్ట్ సైతం నోరు మూసుకోవాల్సిందే. ఆయన అనుకున్నది ఆయన చేయడానికి ఆయనకి ఎవరు కూడా అడ్డు చెప్పే అధికారం కలిగిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే యూదులలో యూదా మత ప్రవిష్టుడు ఆయన, అలాగుననే రోమా సామ్రాజ్యం యొక్క పౌరసత్వము కలిగిన వాడు. ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా సీజర్తోటే మాట్లాడుకుంటా, మీరేమి నాకు సలహా ఇయ్యనక్కర్లేదు అని దేవాలయపు యాజకుల్ని కూడా ఆయన ఆ లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో అంత అధికారము కలిగిన వాడుగా ఉన్న పౌలు ఈనాడు ఏమైపోయాడంటే క్రీస్తు యేసు యొక్క ఖైదీ అయిపోయాడు. క్రీస్తు యేసు నిమిత్తం ఆయన ఖైదీగా మారిపోయాడు, దీనుడుగా మారిపోయాడు, తన్నించుకున్నాడు, ఆకలి దప్పులతో బ్రతికాడు, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగాడు. అలాంటి ఆయన ఎవరి కొరకు ఇదంతా చేశాడు అంటే
అన్యుల కొరకు, అన్యజనులైన మీ నిమిత్తము. అన్యజనులైన మీ నిమిత్తము అంటే యూదులు కాకుండా ఉన్న ప్రపంచ జాతులందరూ కూడా అన్యులే. ఎందుకంటే లోక రక్షకుని గురించి యూదులకు మాత్రమే అప్పుడు తెలుసు. మెస్సయ యూదులలోనే పుడతాడని, లోకానికి రక్షణ యూదులలో నుండే వస్తుంది అని వాళ్ళకు తెలుసు. యూదులనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దానికి బలమైన కారణము అబ్రహాము దగ్గర నుంచి మనము నోవాహు దగ్గర నుంచి చూసుకోవాలా, లేదంటే మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారి దగ్గరికి పోవాలా. అక్కడ నుంచి అంచెలంచెలుగా వచ్చి అబ్రహాము ద్వారా, అబ్రహాము గర్భవాసము నుండి వచ్చినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మారి ఈనాడు 12 గోత్రాలకు ఆయన కర్తగా ఉన్నాడు. ఆ గోత్రాల్లో నుంచి 4వ గోత్రమైనటువంటి యూదా గోత్రము నుంచి యేసుక్రీస్తు వారు రావలసి వచ్చింది. దానికి ఏ రకమైన ప్రణాళిక దేవుడు రచించాడు అనేది క్రిస్మస్ రోజున మనము ధ్యానిద్దాము. అయితే ఈనాడు యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి వస్తాడు అన్న విషయం యూదులకు మాత్రమే తెలుసు. ఆయన వల్ల లోకానికి రక్షణ కలుగుతుంది అన్న విషయము పౌలు గారికి తెలుసు. కాబట్టి యూదా మతాన్ని వదిలిపెట్టి పౌలు గారు క్రీస్తు నిమిత్తం ఆయన ఖైదీగా మారిపోయాడు. మారిపోయిన ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిందను సంగతి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. క్రీస్తు మర్మము, క్రీస్తు యొక్క మర్మం అంటే క్రీస్తు వలన లోకానికి ఏం జరగబోతుంది, క్రీస్తు లోకానికి ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన దేవదర్శనంలో మాకు చెప్పాడు. క్రీస్తు అనేటటువంటి వ్యక్తి ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక సూపర్ న్యాచురల్ పవర్ అని ఆయన గ్రహించి, ఆయన దేవుడు అన్న విషయాన్ని ఆయన గ్రహించి దేవదర్శనం వల్ల మాకు తెలియపరచబడింది. ఆయనే కనిపించి మాకు చెప్పాడు. ఆయన కనిపించాడా లేదా? పౌలు గారికి అప్పుడు ఆయన కనిపించాడు. అప్పుడు మాత్రమే కనిపించాడు, ఎప్పుడు ఆయన కనిపించడు. పౌలు గారికి అప్పుడు ఆయన ఎందుకు కనిపించాడంటే, సంఘము అప్పుడు ప్రారంభ దశలో ఉన్నది, వాక్యము పరిపూర్ణము కాలేదు, గ్రంథస్థము అంతకంటే కాలేదు. కాబట్టి ఆ వాక్యము ప్రపంచ ప్రజలకు చేరాలనేది దేవుని అనాది కాల సంకల్పము. కాబట్టి దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను చంపటానికి పౌలు గారు బయలుదేరి వెళ్ళినప్పుడు మార్గ మధ్యములో దేవుడు ఆయనకు కనిపిస్తాడు. ఆ దమస్కు ఇప్పుడు ఎక్కడో లేదు, నిన్న మొన్నటి వరకు వార్తల్లో ఉన్నటువంటి సిరియా దేశపు రాజధాని డెమాస్కస్. అంత పవిత్రమైన స్థలాలు, అంత చరిత్ర కలిగినటువంటి స్థలాలు ఈనాడు భయంకరమైన ప్రాంతాలుగా మారిపోయి శవాల దిబ్బలు అక్కడ కనబడటము మనము చూస్తే ఈనాడు వార్తల్లో మనసు ఒక రకమైనటువంటి కకావికలమైపోతుంది ప్రియులారా. ఆ దమస్కుకు వెళ్ళే మార్గంలోనే పౌలు గారిని దేవుడు దర్శించాడు, ఆయనకు విషయము తెలియచేశాడు. కాబట్టి ఆయన క్రీస్తు యొక్క ఖైదీనయ్యాడు. ఏమని తెలియజేశాడు ఆయనకు విషయం అంటే, ఆయనకు తెలియజేసిన దానిని ఆయన సంక్షేపముగా వ్రాశాడు. ఆయన రాయగలడు కాబట్టే ఆయనకు విషయాన్ని తెలియజేశాడు దేవుడు. కాబట్టి ఆయన సంక్షేపముగా వ్రాశాను. మనమేం చేయాలంటే మళ్ళా మనము మర్మము కోసము ఆయన దర్శనం కొరకు ప్రార్థించని అవసరం లేదు. ఎందుకంటే ఆయన కానీ అపోస్తలులు కానీ వారందరికీ వారు ఆయనతో
చూచి ఆయన చెప్పింది విని ఆయనతో నడిచి వారి అనుభవాలు అన్నింటినీ పరిశుద్ధాత్మ ద్వారా రంగరించి రాసి మనకి పరిశుద్ధ గ్రంథముగా చేసి ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఫలానాది చెయ్యమని అని చెప్పడం అనేది వాక్య విరుద్ధము. దేవుడు దర్శనాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అంటే ఆనాటి ఆదిమ సంఘ అపోస్తలులకు ఇచ్చాడు. కాబట్టి ఆ దర్శనాలను పొందుకున్నటువంటి వాళ్ళు వారి యొక్క అనుభవాలను రంగరించి పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు వ్రాసి ఇచ్చారు. వ్రాయడం చేతగాని వ్రాయగలిగినటువంటి జ్ఞానము లేనటువంటి అనేక మంది అపోస్తలులు ఈనాడు బలమైన వాక్యాన్ని మన కొరకు రాసి ఇచ్చారు. అంటే అది పరిశుద్ధాత్మ సహాయము, లేకపోతే అది వల్ల అయ్యే పనే కాదు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయి, కృపావరాలు ఎలా ఉంటాయి అంటే ఇవి కృపావరాలు. ఏమిటా కృపావరాలు అంటే దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి దర్శనాలను వాళ్ళు గ్రంథస్థము చేసి మన చేతుల్లో పెట్టడం. అయితే ఇలాంటి ఈ కృపావరాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పనిచేస్తున్నాయి. పేతురు గారు ఉంటే ఆయనకు ఒక రకంగా పనిచేస్తున్నాయి, యాకోబు గారు ఉంటే ఆయనకు ఒక రకంగా పనిచేస్తున్నాయి. ఇంకా అనేక మంది అపోస్తలులు వాళ్ళకి రకరకాలుగా కృపావరాలు అనేవి పనిచేసినాయి. పౌలు గారికి ఇంకొక రకంగా వాటి యొక్క ఉపయోగం అనేది అనుగ్రహించబడింది. ఇలా అనేక మందికి అనేక రకాలుగా కృపావరాలు అనుగ్రహించబడ్డాయి. మెట్టుకు అందరి యొక్క మజిలీ ఏంటంటే, అందరి యొక్క గమ్యస్థానం ఏంటంటే దేవుని యొక్క సత్య సువార్తను సర్వ సృష్టికి తీసుకువెళ్ళగలగటం. వెళ్ళారా లేదా? పని జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా జరిగింది. దానికి భయంకరమైన తార్కాణం ఏంటంటే ఈనాడు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా క్రీస్తు సువార్త వినబడడం. క్రీస్తు సువార్త వలన లోకానికి రక్షణ ఎలా వచ్చిందనేది నేను క్రిస్మస్ రోజు మరింత లోతుగా మాట్లాడతాను. అయితే ఇప్పుడు మన పాఠంలోకి వెళ్ళినప్పుడు ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు అపోస్తలులకు బయలుపరచబడినట్లుగా, ఇప్పుడు ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలముంద ఉన్న మనుషులకు తెలియబడలేదు. పూర్వకాలమందు కూడా చెప్పారు, కానీ ఆయన వస్తాడని చెప్పాడు. వచ్చి ఏం చేస్తారో చెప్పలేదు, ఎలా చేస్తాడో చెప్పలేదు, ఎలా రక్షిస్తాడో చెప్పలేదు, ఎలా వస్తాడో కూడా వాళ్ళు చెప్పలేదు. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో వాళ్ళు చాలా భయంకరమైన అపార్థానికి గురయ్యి ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును మెస్సయ్యగా నమ్మనటువంటి పరిస్థితుల్లో యూదా జనాంగం ఉండడం విచారకరం. కానీ అపోస్తలులకు చెప్పాడు ఆయన, ప్రవక్తలకు బయలుపరిచాడు. కాబట్టే వాళ్ళు దానిని గ్రంథస్థం చేసి మనకిచ్చారు. ఈ మర్మం ఏంటి ఆ మర్మము? వాళ్ళు ఏమి మనకి తన ఆత్మ ద్వారా ఆయన వాళ్ళకి ఏం బయలుపరిచాడు, వాళ్ళు ఏమి రాశారు అని మనము చూసినట్లయితే ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములోను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదియే. చూడండి, దేవుడికి ఎంత ప్రేమ అంటే మనమంటే ఈ మాటను బట్టి మనకు అర్థమైద్ది ప్రియులారా. ఏంటా మర్మం అంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటుగా సమాన వారసుల్ని చేశాడు మనల్ని. యాక్చువల్గా నిత్య జీవానికి వారసులు ఎవరంటే యూదులే. ఎందుకంటే
జీవము గల దేవుణ్ణి గురించినటువంటి సమాచారము మొట్టమొదట ఆయన యూదులకే అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు వాళ్ళకే అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకునేంత సమయము మనకు సరిపోదు. అప్పుడు ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల తరువాత ప్రజలు ఎంత భయంకరంగా మారిపోయారనేది, ఆ మారిపోయిన ప్రజల్లో నుంచి నోవోహు గారిని ఎలా సెలెక్ట్ చేశాడనేది, నోవోహు తర్వాత నోవోహు వంశావళి నుంచి అబ్రహాము గారిని ఎలా బయటికి తీశారనేది, అబ్రహాము గారిని బయటికి తీసిన తర్వాత అక్కడ నుంచి ఇస్సాకు గర్భవాసము నుంచి యాకోబు గారిని ఎలా బయటికి తీశారు, అక్కడ నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఎలా నడిపించాడనేది మనందరికీ తెలుసు. కాబట్టి వారి వలన అన్యజనులు కూడా వారితో పాటు సమాన వారసులగునట్లు, యూదులు అన్యులతో ఏమాత్రము కూడా కలవరు. యూదులు ఎంత నిష్టగా ఉంటారు అంటే దానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. అసలు పేతురు గారి గురించి మనకు తెలుసు. పేతురు గారు ఆయన పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, సమాజంలో యూదా సమాజంలోనే గుర్తింపున్న వ్యక్తి కాదు. కేవలము చేపలు పట్టుకొని గలిలయ సముద్రంలో చేపలు పట్టుకొని జీవనము కొనసాగించేటటువంటి ఒక జాలరి. అయితే ఆయన ఎప్పుడైతే క్రీస్తు యొక్క అపోస్తలుడుగా మారిపోతాడో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పెంతెకోస్తు పండుగ రోజున ఆయన యెరూషలేములో ప్రకటించినప్పుడు అక్కడ ఆ ప్రసంగాన్ని విన్నటువంటి జనులు బిత్తరపోయి ఏం అర్థం కాక, అసలు అక్షర జ్ఞానం లేనటువంటి ఈయనకి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఇంత పాండిత్యం ఎలా వచ్చింది, అసలు ధర్మశాస్త్రంలో ఉన్న లోతైన విషయాలను ఈయన అసలు చదవకుండానే ఇంత బహిరంగంగా ఎలా ప్రకటించగలుగుతున్నాడు అని అనేక మంది ఆశ్చర్యపోయారు. మరికొందరైతే ఆ జ్ఞానాన్ని ఒప్పుకోలేక ఇతను కొత్త మద్యము తాగి మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యం అన్న విషయము ఆనాటి ప్రజానీకానికి తెలియదు. ఈవెన్ పేతురు గారికి కూడా తెలియదు. ప్రియులారా, అలాంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి క్రీస్తు కొరకు ఇక అపోస్తలుడుగా అనేక ప్రాంతాలు పరిచర్య చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒకానొక దశలో కొర్నేలి గారి యొక్క కుటుంబానికి వెళ్ళి ఆయన కుటుంబంలో ఉన్న అనేక మందికి సువార్తను చెప్పమని క్రీస్తు ఆయనకు దర్శనాన్ని అనుగ్రహిస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు గారు ఏమంటున్నాడంటే, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చూడండి, ఈయన ఏమాత్రము కూడా ఎన్నిక లేని వానిగా ఉండి ఈయన క్రీస్తు యొక్క అపోస్తలులుగా మారిన తరువాత కొర్నేలి గారి యొక్క ఇంటికి వెళ్ళి, కొర్నేలి గారు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పని వాళ్ళందరూ కూడా రోమీయులు.
వాళ్ళు యూదులు కాదు. అయినప్పటికీ రోమీయులే యూదుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారైతే ఈయన యూదుడయ్యుండి వాళ్ళకు వెళ్ళి సువార్త చెప్పమంటే ఈయన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదంట. ఈయన మొన్నటిదాకా చేపలు పట్టుకొని జీవించాడు. క్రీస్తు కృపలో ఈయన అపోస్తలుడుగా నియమించబడ్డాడు. అలాంటి ఆ స్థాయి వచ్చిన తర్వాత తను గతంలో చేపలు పట్టుకొని జీవించానన్న విషయాన్ని మర్చిపోయి అన్యులతో సహవాసం చేయటైనను అట్టి వానిని ముట్టుకొనట అయినను యూదునికి ధర్మం కాదని మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఆయనకి ఏమని చెప్పాడు అంటే, ఏ మనుష్యుడును నిషేధింపతగిన వాడు కాడు, ఏ మనుష్యుడును అపవిత్రుడు కాడు, అంటరానివాడు కాడు, అలాగని చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత పెద్ద సంఘ సంస్కర్తో అంటరానితనాన్ని అప్పుడే ఆయన రూపుమాపినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఏ మనుష్యుడు కూడా నిషేధింపతగినవాడు కాడు. ఎందుకంటే భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా దేవుని చేత సృష్టించబడిన వాడు కాబట్టి ఇందులో యూదుడని లేదు, అన్య జాతివాడని లేదు. ఎవరైనా సరే దేవుని ద్వారా భూమి మీదకి వచ్చారు కాబట్టి ఏ మనుష్యుడు కూడా నిషేధింపతగినవాడు కాడు, ఏ మనుష్యుడు కూడా అపవిత్రుడు కాడు. అలాగని నిషేధించబడిన వాడని, అంటరాని వాడని, అపవిత్రుడని ఎవరిని కూడా అనకూడదు అని పేతురు గారికి చూపించాడు. కాబట్టే పేతురు గారు ఆనాడు అన్యులైనటువంటి కొర్నేలి ఇంటి వారికి, కొర్నేలికి సువార్తను ప్రకటించగా వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్ముడు కార్యము చేశాడు. ఏంటి ఆ సువార్త అంటే 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును. 38వ వచనము, అభిషేకించును దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారికందరినీ ఆయన స్వస్థపరచుచుండెను. ఈనాడు అపవాది చేత పీడింపబడుతున్న సర్వలోకానికి స్వస్థత కావాలి. ఏంటా స్వస్థత అంటే రక్షణ అనే స్వస్థత. ఇక్కడ శరీరానికి స్వస్థత జరిగినా జరగకపోయినా ఆత్మకు స్వస్థత చాలా అవసరము. ఎందుకంటే శరీరం అనేది శాశ్వతము కాదు. అలాగని శరీరాన్ని ఆయనేమి విడిచిపెట్టడు. ముందు మనం ఆత్మలో సిద్ధపడితే ఆటోమేటిక్గా శరీరం అనేది ఆయన పనికి అనుకూలంగా మలుచుకునే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. కాబట్టి మనము మన ఆత్మలను ఆయన కొరకు సిద్ధం చేస్తే మన శరీరాలను ఆయన పని కొరకు వాడి అయినటువంటి బాణాలుగా తయారు చేస్తాడని మనకు అర్థమవుతుంది ప్రియులారా. పాఠంలోకి వెళ్తే, ఈ మర్మం ఏదనగా అన్యజనులు యూదులతో పాటు పరలోక రాజ్యానికి సమాన వారసులుగా ఒక్క శరీరమందలి సాటి అవయములుగా ఆయన వాగ్దానంలో పాలివారై ఉన్నారన్నది. కాబట్టే నేను అన్యజనులకు వద్దకే సువార్తను తీసుకువెళుతున్నాను. అన్యజనులను ఒప్పించటం అనేది చాలా చిన్న విషయము కాదు. ఎందుకంటే యూదులులాగా వాళ్ళకి బేసిక్స్ తెలియదు కాబట్టి వాళ్ళు ప్రతి ప్రశ్న వేస్తారు. అడిగిన ప్రతి హేతువుకు నేను చాలా సాత్వికముతో ఓపికతో సమాధానము చెప్పి క్రీస్తు రక్షకుడని వాళ్ళను ఒప్పించాలి. కాబట్టి ఆయనను
పౌలు గారిని అన్ని జనులకే అపోస్తలులుగా దేవుడు ఏర్పరిచినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. కార్యకార్యకు శక్తి అంటే అన్యులను ఒప్పింపచేయగలిగేటటువంటి జ్ఞానము, శక్తి పౌలు గారికి ఉంది, ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈనాడు నేనేమి ఎన్నిక లేని వాడను, నాకు ఏమీ తెలియదు పరిశుద్ధ గ్రంథము, అలాగని చదువు కూడా లేదు అని వెనుకంజ వేయవద్దు. ఎంతో కొంత మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కనీసము విద్యార్హత మనము కలిగిన వారమైనా సరే మన ఆత్మను ఆయన కొరకు సంసిద్ధము చేయగలిగిన నాడు ఆయన మనకు కూడా కార్యకార్యకు శక్తిని అనుగ్రహించి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించగలిగే కృపావరాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడని ఈ సందర్భంగా పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. ప్రియులారా, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబలవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించెను. మనము ప్రకటించేటటువంటి సువార్త ఎవరు వింటున్నారు అంటే పరలోకములో ఉండే ప్రధానులు, అధికారులు, అనేక మంది దూతలు మనము ప్రకటించే సువార్త వింటున్నారు. కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రకటించాలి ప్రియులారా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి నేనేం ప్రకటించినా వింటారులే అని అనుకుంటే ఈ బోధకులు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనము ప్రకటించే సువార్త మన ముందున్నటువంటి ప్రజలు విన్నా వినకపోయినా పరలోకములో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు అందరూ తొంగి చూస్తూ చెవులు రిక్కించి వింటున్నారు ఇతను ఏం ప్రకటిస్తున్నాడు అని, ఇతను ప్రకటిస్తుంది కరెక్టా కాదా అని. వాళ్లకు తెలియనటువంటి జ్ఞానాన్ని కూడా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని. వాళ్ళు దేవదూతలు కదా, వాళ్ళకంతా తెలుసు అనుకుంటున్నారేమో, కానీ మనకు అనుగ్రహించినటువంటి కృపావరం అనే జ్ఞానము దేవదూతలకు దేవుడు అనుగ్రహించలేదు. ఎందుకంటే వాళ్ళు వారసులు కాదు, వాళ్ళు కేవలము సేవకులు మాత్రమే. కాబట్టి వారసులము పరలోక పట్టణానికి యువరాజులమైనటువంటి మనము ఏం ప్రకటిస్తున్నాము అని వాళ్ళు వింటూ ఉన్నారు. మనము ప్రకటించేది ఆయన సంకల్పానికి వ్యతిరేకముగా ఎంత మాత్రమున్నా దేవుడు వాళ్లకు వెంటనే ఆజ్ఞ ఇస్తాడన్న విషయాన్ని ఈనాటి సోకాళ్ళు బోధకులు గుర్తించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనటువంటి పౌలును ఆయన ఎన్నుకొని ఆ కృపను ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి పౌలు గారు ఎంత గొప్ప జ్ఞానాన్ని తన పత్రికల ద్వారా ఇచ్చాడనేది మనకు తెలుసు. అనేక శాస్త్రవేత్తలు, స్కాలర్స్ సైతము నిర్ఘాంతపోయేటటువంటి జ్ఞానాన్ని ఆయన తన పత్రికల ద్వారా మనకు తెలియజేశాడు. భూమి పుట్టక ముందు ఏం జరిగింది, సృష్టి కార్యక్రమంలో ఏం జరిగింది, ఈ భూమి ఒకనాడు లేకుండా పోతుంది, అది ఎలా పోతుంది అన్న విషయాలు, ఖగోళంలో ఏం జరుగుతుంది అన్న విషయాలు, అలాగనే పరలోకంలో ఏం జరుగుతుంది అన్న విషయాలు
పరిశుద్ధ గ్రంథము తెలియజేసినంతగా ఈ భూమి మీద ఉండే ఏ గ్రంథాలు కూడా తెలియచేయలేదు. కాబట్టి దీన్ని పరిశుద్ధ గ్రంథ విజ్ఞాన భండార రాజ గ్రంథము అంటారు. కాబట్టి దీని ముందు ఏ రకమైనటువంటి విజ్ఞానం కూడా నిలబడదని పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ ఏర్పాటును గూర్చి ఆయనకు అనుగ్రహించిన కృపను ఈనాడు మనము చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. మనల్ని కూడా ఆయన యొక్క కృప వరముల్లో పాలివారముగా చేసి అన్యులమైనప్పటికీ ఆ యూదులతో సమానముగా మనకు వారసత్వాన్ని ఆయన అనుగ్రహించాడు. వారసత్వాన్నే ఇచ్చినోడు కృపావరాలను ఇవ్వకుండా ఉంటాడా? ఎప్పటికీ ఉండడు. కాబట్టి ఆనాడు ఆదిమ అపోస్తలులకు ఇచ్చినటువంటి కృపావరాలనే ఈనాడు మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ కృపావరాలని బట్టి మనము క్రీస్తు యొక్క జ్ఞానమును కలిగిన వారముగా అనేక మందికి ఈ రక్షణ సువార్త అనేటటువంటి మర్మాలని అనేకులకు ప్రకటించి అనేకులను క్రీస్తు రాజ్య నివాసులుగా చేయాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకటిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడుగా ఉండి జరిగిన కార్యక్రమం అంతటిలో మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొంది ఉన్నారని గుర్తెరిగి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి ఎన్నో లోతైన విషయాలను నా ప్రభువా, క్రీస్తు యొక్క మర్మాన్ని నా తండ్రి దేవదర్శనం ద్వారా ఆయన పొంది నా ప్రభువా, తన యొక్క కృపావరము నా తండ్రి మీ యొక్క కృపావరాన్ని ఆయనకు అనుగ్రహించి ఆ కృపావరం ద్వారా నా ప్రభువా ఆయన మాకు సంక్షేపముగా వ్రాసి ఇచ్చినటువంటి ఈ గొప్పదైన ఘనమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నా ప్రభువా మేము చదివి నా తండ్రి ఆ సంక్షేపముగా ఉన్నదాన్ని మరింత వివరంగా నా తండ్రి ఈనాడు ప్రకటించగలిగేటటువంటి కృపావరాన్ని మీరు మాకు అనుగ్రహించారు నా ప్రభువా. ఆ గొప్ప ధన్యతను నా తండ్రి ఈనాడు పొందుకున్నటువంటి మేము నా ప్రభువా ఈ లోకములో నా తండ్రి మిక్కిలి అల్పులమైనప్పటికీ నా ప్రభువా మీ యొక్క రాజ్య సువార్తను అనేకులకు ప్రకటిస్తూ నా తండ్రి లోకములో నా ప్రభువా అనేక మంది చేత నా తండ్రి ఎన్నిక చేయబడిన వారముగా నా తండ్రి మీరు మమ్మల్ని నియమించినటువంటి ఈ గొప్పదైన ఘనదైన కార్యక్రమానికి నా ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ పాదాలకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పరిచర్యలో నా ప్రభువా మేము ముందుకు వెళ్ళునైచుండగా మాకు సహాయం చేయండి, మా మార్గాలను సరళం చేయండి నా తండ్రి. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే మీ యొక్క కార్యక్రమంలో మేము ముందుకు వెళుచుండగా మీ గొప్పదైన ఘనమైన బాహువును నా తండ్రి మా మీద ఉంచి నా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మా యొక్క పనిని నా ప్రభువా మరింత విస్తరింపచేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి వారి వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి.
మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.